సారీ అండి, నా మ్యూట్ ఆన్లో ఉండిపోయింది, ఆఫ్ చేశాను. సో అందరికీ నమస్కారం అండి. ఇది పైథాన్ కోర్స్లో డే 2 క్లాస్ అండి. ఈరోజు మనం మూడు ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటామండి. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్టాలింగ్ పైథాన్. త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ మనం నేర్చుకుంటామండి. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్టాల్ పైథాన్. పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎడిటర్ ఎలా యూజ్ చేయాలి, అండ్ ఫస్ట్ పైథాన్ ప్రాబ్లం. ఈ మూడు చేస్తామండి ఈరోజు. ఇది చాలా సింపుల్ అండి, చెప్తాను. మనం పైథాన్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే పైథాన్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేస్తామండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తాము, తర్వాత చూస్తామండి. ఫస్ట్ యుడమి కోర్స్ అంటే మనం ఇది యుడమిలోకి వెళ్ళిపోద్ది. సో ఇది కాదు, చూడండి python.org అని ఉంది. సో ఇది డౌన్లోడ్ చేయాలండి. సో జస్ట్ డౌన్లోడ్ నొక్కుతాము. తర్వాత చూడండి, డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాల్ మేనేజర్ ఉంది కదా, ఇది ఏంటంటే లేటెస్ట్ పైథాన్ అనేది కింద చూపిస్తుందండి పైథాన్ వెబ్సైట్లోకి వెళ్తే. సో మీరు జస్ట్ సింప్లీ క్లిక్ చేసి తర్వాత డౌన్లోడ్ అయిపోద్దండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తానండి. ఇప్పుడు పైథాన్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ ఫైల్ చూపిస్తాను. పైథాన్ మేనేజర్ డౌన్లోడ్ అవుతుందండి. నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్, అది జస్ట్ ఏం లేదు, జస్ట్ డబల్ క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ పైన నెక్స్ట్లోకి వెళ్ళిపోతే ఇన్స్టాల్ అయిపోద్దండి, అంతేనండి. ఇది పెద్ద కష్టం రాదు. నెక్స్ట్ పైథాన్ డౌన్లోడ్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేయాలండి. పైథాన్ అండ్ ట్రిక్స్ అని డౌన్లోడ్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేయాలి, లేకపోతే ఇది రన్ అవుతుందండి, ప్రాపర్గా రన్ అవ్వదు. చూడండి, ఫస్ట్ది యుడమి వెబ్సైట్లోకి వెళ్ళిపోద్ది. సెకండ్ విజువల్ స్టూడియో కోడ్ వెబ్సైట్లోకి వెళ్తుందండి. సో ఇది మనం డౌన్లోడ్ చేయాల్సిందండి. సో ఇక్కడ డౌన్లోడ్ అని ఉందా, డౌన్లోడ్ అని నొక్కాలండి. సో విండోస్ 10 11 మంది విండోస్ 10 కాబట్టి మోస్ట్ కంప్యూటర్స్ విండోస్ 10 ఉంటుంది. సో విండోస్ 10 క్లిక్ చేస్తామండి. ఒకవేళ మీరు విండోస్ 7 అయ్యి ఉంటే ఇక్కడ విండోస్ 7 అని చూపిస్తుంది, నో ప్రాబ్లం. నాది విండోస్ 10 కాబట్టి విండోస్ 10 11 అని చూపిస్తుందండి. జస్ట్ వన్ క్లిక్ నొత్తామండి. క్లిక్ నొత్తే డౌన్లోడ్ అయిపోద్దండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోద్ది. అది పెద్ద కష్టం ఏం కాదండి. జస్ట్ నెక్స్ట్ అంటే మీకు ఆల్రెడీ కొన్ని ఏదైనా సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే మీకు తెలిసిపోద్దండి. నెక్స్ట్లోకి వెళ్ళిపోతే జస్ట్ డైరెక్ట్ విజువల్ స్టూడియో కూడా ఓపెన్ అయిపోద్దండి. కోడ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న బ్లాక్ చూపిస్తుంది. చూపించినప్పుడు అది ఇంటూ నోట్ చేసిన తర్వాత దీంట్లో ఓపెన్ అయిపోద్దండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. .py ఎక్స్టెన్షన్తోనే మనం ఎప్పుడు పైథాన్ అనే ప్రోగ్రామ్స్ రన్ చేయాలండి. లైక్ మీరు చూడండి, సి లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటే మీకు తెలిసి ఉంటుంది. C++ దాన్ని నేర్చుకుంటే C++ అయితే .cppతో మనం ఎండ్ చేసి ఉండాలి. అలాగే పైథాన్ అనేది .pyతో ఎండ్ చేసి ఉండాలండి ఫైల్ నేమ్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చూసుకోండి, లేకపోతే మీరు రన్ అవుదండి. ప్రింట్ ఆఫ్ హెలో వరల్డ్ అని ఉంది. ఇది మీరు జస్ట్ రన్ చేస్తే అయిపోద్దండి. హలో వరల్డ్ అని చూపించింది, ఎంతేనండి. సో ఇదండి టుడే క్లాస్. సో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించాను, ఎలా ఎడిటర్ అనేది ఎలా యూజ్ చేయాలో చూపించాను. ఎడిటర్ అంటే ఏది కాదు, ఇది నథింగ్ బట్ విజువల్ స్టూడియో కోడ్ అండి. దీన్ని ఎడిటర్ అంటాము సాఫ్ట్వేర్ భాషలో. నెక్స్ట్ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చూపించానండి. సో అంతేనండి టుడే క్లాస్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేసాం కూడా. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.